ఏం పేరు నీ పేరు? నా పేరు యాదిరెడ్డి. ఎట్లా మరి ఇక్కడ ఐపీ సెంటర్ లో ఒడ్డు దర్శనం నిన్న రాత్రి వాహనాలకు ఎట్లుంది? అయితే ఐకేపీ వాళ్ళే మ్యాచ్ చెక్ చేస్తే 12-14 వచ్చేసింది నిన్న మొన్న. అవి ఎండబోసి కూడా ఒక 5-6 రోజులు అవుతుంది. అవి రాత్రి వర్షం పడి అంత తడిచిపోయినాయి. అది తడిచిపోయిందని మళ్ళీ మ్యాచ్ ఎక్కువ వస్తుందని మళ్ళీ ఎండబోయమంటారు. ఎండబోసేదాకా మేము తీసుకోమంటారు. వాళ్ళు వచ్చేమో పచ్చి అయినా సరే ఏవైనా సరే జోకోమని అంటారు. కానీ వీళ్ళేమో ఇక్కడ ఐకేపీ దగ్గర ఉన్న వాళ్ళేమో మేము ఎండబోసనే తీసుకోవడం లేకపోతే లేదంటారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు ఈ ఎర్రటి ఎండల. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి ఇక్కడ ఒడ్లు? అంటే నిన్న మొన్న వచ్చినాయి. వేరే వాళ్ళు అయితే 8-10 రోజులు అవుతూనే ఉంటారు. వాళ్ళు 8-10 రోజులు అవుతున్నాయి. తడిసిన ధాన్యం ఇప్పుడు తీసుకుంటలేరా? తీసుకుంటలేదు. ఖచ్చితంగా ఎండబెట్టాలంటారు. అది మ్యాచ్ వచ్చినా కూడా తీసుకోలేదు. ఇక్కడ అధికారులు లేడు, ఎవరు లేడు ఇక్కడ. ఇప్పుడు అగ్రికల్చర్ అధికారులు లేడు, దీనికి సంబంధించిన అధికారులు లేరు, ఎవరు లేరు. వాళ్ళు నామకే వాస్తవ ఖాయం వచ్చింది. ఆ రోడ్ కాడికి అక్కడనే పోయింది. వీళ్ళందరూ ఇవన్నీ తిరిగి చూడలేదు, చేయలేదు. ఆ వడ్లన్నీ కొట్టుకపోయినాయి. అక్కడ వడ్లన్నీ ఒక ఆయన అయితే ట్రాక్టర్ రోడ్లు పోయినాయి. మళ్ళీ నింపుకోపోయి అక్కడ రోడ్డు మీద పోసుకుంటుండే. రాత్రి వాన మొత్తం కొట్టుకుపోయినాయి. గాలికి వదిలేసారా మరి? ఇక్కడ లేలే, మంచిగా కప్పి పెట్టినాం అక్కడ చూడు. ఎవరు అధికారులు వస్తలేరు. ఇప్పుడు పొలం ఇప్పుడు రాత్రి వర్షం పడేది, రాళ్ళు పడి పొలంలో ఒడ్లు గిడ ఎండిపోయినాయి. కొద్దిగా రాత్రి వర్షం పడేది, రాళ్ళ వర్షం పడ్డది, ఒడ్డు రాలిపోయినాయి. ఇంతవరకు ఏ అధికారి రాలేడు, ఏ పొలంలో కూడా వచ్చి చూడలేడు. ఎవడు కట్టిస్తాడు? వచ్చిన రాసుకపోయి వచ్చి రాలిపోయి రాసుకపోయి నీకు లేరు. కానీ మాకు పైసలు కట్టించడం వాళ్ళు ఉన్నారు. ఇంకా అధికారులు అట్లే ఉన్నారు, గవర్నమెంట్ కూడా అట్లే వచ్చింది. వేస్ట్ అది, వేస్ట్. కాంగ్రెస్ గారు అంతా అడ్డమైనంత వేరే లేదనుకో. కాంగ్రెస్ అంత అడ్డమైంది వేరే పార్టీ లేదు. ఎందుకే 3-4 నెలలు అయితే అప్పుడే తీసుకొచ్చిందా? లేదు, అంత తప్పు. జూట మాట్లాడతారు. బోనస్ ఇస్తామన్నాడు. పోయిన వానకాలం ముంగానే బోనస్ ఇస్తాడు, గెలిచిండు. ఇప్పుడు మళ్ళీ పంటల ఆల్రెడీ బిల్లు పడుతూనే ఉన్నాయి. బోనస్ లేదు, ఏం లేదు. లేదు 500 బోనస్ లేదు. ఇప్పుడు రైతులకు 3 ఎకరాల 4 ఎకరాల వరకే రైతు బంధు పడది. 5 ఎకరాల వరకు ఉండడానికి పనే లేదు. లేదు, అబద్ధం ఆడ కూడా రమ్మన్నా అంగడికి నేను మాట్లాడితే వీడికి రమ్మని ప్రభాకర్ వస్తాడా, లేకపోతే పొన్నం ప్రభాకర్ వస్తాడా, రేవంత్ రెడ్డి వస్తాడా, ఈ ఊరున్న కాంగ్రెస్ వాడు ఓడన్న పెద్ద మనిషి ఇక్కడ రమ్మను. ఈ ఊరు జిన్నారంలో ఉన్న కాంగ్రెస్ వాడు రమ్మని ఇడికి. కాదే 9 తారీఖు నాడు చేయకపోతే ముక్కు నేలకు రాస్తా అంటున్నాడు. అది పోయింది December 9. ఇప్పుడు మళ్ళీ 15 కాల్చి పెట్టిండు. ఆడు వేస్ట్ గాడు. ముందుగా ఎవడైనా ఏ గవర్నమెంట్ వచ్చినా ముందు రైతులది సమస్య తీరవాలి. వాడు మా రైతులదేమో వెనక నెట్టేస్తుంది, ఉట్టి అని ముంగడి తీసుకొస్తున్నాడు. రైతులను చిన్న చూపు చూస్తున్నాడు, చాలా చిన్న చూపు, 90% చిన్న చూపు అంతే. వాడు ముందు సంతకము వ్యవసాయం రైతు రుణమాఫీ మీద పెట్టాలి, సంతకం పెట్టలేడు. మాది ఇంకా 4 నెలలు పొడిగించిండు. ఉట్టి అన్ని ఏవో బుడుబుడు కాయలే చేసేటి పెట్టుకుంటూ పోతుండు. మాకు 10 రూపాయలు కాదు కదా బస్సు కోతాంకు, బస్సు ఫ్రీ అంటాడు. ఇంకా ఏం ఫ్రీ పెట్టిండు? ఇక ఏం ఫ్రీ లేదు, ఒకటే నడుస్తుంది. లేదు, మేము నిన్న తీసుకున్నాము 1000 రూపాయలు తీసుకున్నాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చెప్పేసింది వీడికి 2 సార్లు మేము తీసుకున్నాము, 1000 రూపాయలు ఇస్తున్నాం. 1000 రూపాయలు ఇస్తున్నాం. కరెంట్ అంటే ఇక అప్పుడు 2 పే చేసిండు. మా మోటార్లు 2 సార్లు కలిపినాయి, 2 పే చేసింది. ఇంతకుముందు కరెంట్ బాగుండేది. అసలు 3 ఏళ్ళ నుంచి ఒక్కసారి కూడా కాలిపోలేదు. వీడు 2 పేజ్ చేసిండు. ఈ మధ్యన 2 పేజ్ చేసిండు. ఒక పేజ్ తీసేసాడు. ఆ ఒక పేజ్ డౌన్ అయిపోతుంది, ఊకనే కాలిపోతుంది అది మోటార్. కాలిపోతుంది 2 పేజ్. అందరూ అడుగు, కరెంట్ 2 పేజ్ చేస్తున్నాడు, సింగిల్ పేజ్ ఇస్తున్నాడు మోటార్ నైట్. అది ఏమవుతుంది, వీక్ అవుతుంది. ఒక వైరు ఒకటి ఆఫ్ చేసే వీక్ అయిపోతుంది. అది కాలిపోయింది. 2 సార్లు కాలిపోయింది మా మోటార్. ఇప్పుడు 2 సార్లు యాస్టకు వచ్చి ఇప్పుడు వీక్ పోయలేను నేను మోటార్. అది రైతు ప్రభుత్వం అని చెప్తా ఉంటారు. అంత తప్పు. ఆడు ఎవడో రమ్మని, ఏ కాంగ్రెస్ లీడర్ ఎవడో ఇక్కడికి రమ్మను, నేను మాట్లాడతాను. కాదు, నిజంగా రాష్ట్రంలో వర్షాలకి ఒడ్లు తడవడము, రైతులు ఇబ్బంది పడతా ఉంటారు. ఇగో మా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు ఇంత పొడుగు పెడతారు అందులో గ్రూప్లలో. అంత వేస్ట్. వాడు ఒక్కడొచ్చి ఆ గ్రూప్ పెట్టినాడు కూడా వాడు వచ్చి ఇక్కడికి రమ్మను, ఈ ఒడ్లు చూస్తాము, వాడు ఇచ్చే ఫ్రీ చూస్తాము, అన్నీ చెప్తాం మేము ముఖం కూడా. ఎందుకంటే మేము ఎందుకు గొడవలు పెట్టుకోవాలి? వాడు గవర్నమెంట్ వాడు ఫామ్ అయ్యిండు, అయిపోయినాడు, కుర్చీ మీద కూర్చున్నాడు. మా పబ్లిక్ మేము కొట్లాడుకోవాలి. ఇప్పుడు అంజాయ్ నేను ఇద్దరం కొట్లాడుకోవాలి. రైతుల పరిస్థితి నిన్న రాత్రి అకాల వర్షం అంత ఘనం కొట్టింది. మరి ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు ఎవరు రాలేరా? మా పొలంలో ఒళ్ళు రాలిపోయి ఇంతవరకు గవర్నమెంట్ అధికారి రాలేడు, ఒక పార్టీ లీడర్ రాలేడు ఒక్కడి కూడా. మీడియా ముందు పెద్ద
అంత బోకస్ మాటలు ఆ లీడర్ అంత బోకస్లు అంటారు. వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అంటే ఈ ఐకేపీ జోకటోడు వాళ్ళ తమ్ముడు అవుతాడు అని అందుకే భయపడ కుప్ప మీద కూర్చుంటారు. అంటే ఇక్కడ ఐకేపీ సెంటర్లు ప్రభుత్వ అధికారులు వీళ్ళందరూ కలిపి రైతులని ముంచుతారు, మొత్తం ముంచుతారు. అధికారులు గవర్నమెంట్ అంతా ముంచుతారు అనుకోరాదు. కనిపించలే చూడు జర అక్కడ పోయి చూడండి, ఒడ్లన్నీ కొట్టుకపోయినాయి అక్కడ. అంతా ఇదంతా బోకస్ ప్రభుత్వం బాబా. ఏమని అనుకోరు మీరు, వేరే వాళ్ళని అనుకోరు. ఎవడొచ్చినా సరే నేను ఇదే మాట చెప్తా, ఇక్కడ ఖచ్చితంగా రమ్మను. ఏ లీడరు ఒకడు ఇక్కడ సొలకపల్లి ఉంటాడు, ఒకడు ఊట్లలో ఉంటాడు, ఒకడు కడుకాంచిలో ఉంటాడు, ఇలా రమ్మని ఇడికి నేను మాట్లాడతా. ఆ లీడర్ వస్తే మీకు అంతా సకలం మేము చేస్తున్నామంటారు కదా, ఏం సకలం చేసినామో అడుగుతా వాళ్ళ ముగ్గురు.